హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ ఫ్రై చేద్దామండి. ప్రాన్స్ ఫ్రై ఎలాగనేది మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా ప్రాన్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, అలాగే కార్న్ఫ్లోర్ 1 స్పూన్, శనగపిండి 1.5 స్పూన్ వేసి ఇవన్నీ వేసి ఆయిల్ మనం ఏదైతే వంట నూనె చేసుకుంటామో ఆ వంట నూనెతోటి మిక్సింగ్ చేసుకోవాలండి మొత్తము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్ తోటి కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదు. ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే చిన్నది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఆయిల్ తోటే మిక్స్ చేశానండి. మొత్తం సరిపోతుంది మనకు. ఒక 2 గంటలు 3 గంటలకు సరిపోతుందండి మ్యాక్సిమం. మన క్వాంటిటీని బట్టి పడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం చల్లేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లేదా మీరు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది. మసాలా అంతా అనేది ముక్కలకు పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. 1 అవర్ తర్వాత తీసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ ఫ్రైకి. చూసారు కదా నేను ఎంత తక్కువ ఆయిల్ వేసానో. కాబట్టి చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఈ ఫ్రై చేసుకోవచ్చండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మనం అవి వేసినప్పుడు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగాక సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చాలండి. లేదంటే మాడిపోతాయి, మొక్క ఉడకదనమాట. కాబట్టి మనము మీడియం ఆర్ స్లిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు ముందుగా వస్తుందండి. అంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. చూడండి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్దండి. మీకు అప్పుడు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోసే మళ్ళీ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసానో నేను. చాలా కొంచెం తక్కువ ఆయిల్ తోటి మ్యాక్సిమం అయిపోద్దండి ఫ్రై. చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి పిల్లలకి ఎంతో టేస్టీగా చేయొచ్చండి ఇవి. పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు, చిన్నపిల్లలు అయితే. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.